ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం అన్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు ఎన్నో హక్కులు కల్పించారన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని హక్కులు తొలగించిందని, ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని జేడీ శీలం డిమాండ్ చేశారు. యూపీఏ 1లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చేసిందన్నారు. నేడు ఈ చట్టాన్ని నీరుగారుస్తూ గ్రామ పంచాయతీలకు కూడా అధికారులను తగ్గిస్తూ కేవలం కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రమే పెత్తనం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వడ్డీ నాగేశ్వరరావు, పశ్చిమట్ల ఉదయ్ భాస్కర్ వర్మ, డివి వెంకన్నబాబు, గడ్డం సురేష్ బాబు, దోనిపాటి విజయలక్ష్మి, గోడి భాస్కర్ రావు, కుప్పిశెట్టి బాలకృష్ణ, ఉద్యోగ సంఘాల నాయకులు కాశీబాబు, జగజ్జీవన్, ఆర్పీఐ నాయకులు దోనిపాటి ఆంజనేయులు, సిఐటియు నాయకులు జి దుర్గా ప్రసాద్, సఖి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేటువంటి దుర్మార్గపు ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది రాజ్యాంగానికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో హక్కులు ప్రజలకు రావాలి అనేటువంటి అనేక హక్కులు కొన్ని చట్టాలు చేశారు. యూపీఏ 1లో వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ గవర్నమెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు కావచ్చు, అటవీ హక్కుల చట్టం, ఎవరైతే ఆదివాసీలు మరి వన్య ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఉన్నారో వారి హక్కుల గురించి ఒక చట్టం చేశారు. అదేవిధంగా మానవాళి ప్రగతి కావాలి, దేశంలో అందరూ అభివృద్ధి కావాలంటే విద్య కావాలి. మూలం విద్య లేనివాడు వింత పశువు అని చెప్పారు. ఆ విద్య అందరికీ అందాలని విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇంకా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ, కూలి పని చేసేవారికి అనేక ఇబ్బందులు, కొన్ని జిల్లాల్లో అయితే వలస వెళ్ళి మన రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది పూర్తిగా ఇది మానవీయత లేనటువంటి పని చేస్తున్నారు. వీళ్ళంతా వెళ్ళి చిన్న చిన్న రూపాయికి యూపీలో అయితే పనిచేస్తుంటే వాళ్ళు ఎదురుగానే భార్యని అసేవస్యాన్ని పిలిచేటువంటి దుర్మార్గులు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగం కొన్ని హక్కులు, మానవ హక్కులు ఇచ్చారు. పీఠిక ప్రకారం చూసినా లేకపోతే ప్రాథమిక హక్కులు పెట్టినా కూడా హక్కుల సాధనలో భాగంగానే ఈ చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టంలో మెయిన్ 20 ఏళ్లలో అనేక మంది కూలీలు, అనేక మంది అన్ని వర్గాల వారు, ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. బట్ మిగతా వారు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీలో కులం, మతం ఇవన్నీ చూడరు. మానవీయత ఉంటుంది. మానవీయత ఆ దృష్టితో మానవులు అందరూ సమానంగా ఉండాలనేటువంటి ఒక అంబేద్కర్ గారు, గాంధీ గారు, మరి సర్దార్ పటేల్, అదేవిధంగా మౌలానా ఆజాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అసమానతలు పోవాలి, అందరూ సోదరభావంతో ఉండాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్లో భాగంగా వచ్చినటువంటి చట్టం చాలా సక్రమంగా అమలైంది. కానీ ఈ 10 ఏళ్లలో నీరు గార్చారు. డబ్బులు తగ్గించడం, అది చేయటం, ఇది చేయటం, దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ముఖ్యంగా ఇప్పుడు మహాత్మా గాంధీ పేరే మార్చేసి తీసివేసి ఆ చట్టాన్ని పూర్తిగా నీరు గార్చి హక్కుల చట్టాన్ని, హక్కు బదులు పథకం చేశారు. దాన్ని అధికారులు ఇష్టపడితే అవుతుంది, లేకపోతే లేదు. దానిలో మెయిన్ లోపాలు ఏమిటంటే మొట్టమొదటిది హక్కు తీసివేశారు. రెండవది ఈ పనులన్నీ కూడా హక్కు ఎందుకు తీసేశారు? ఇప్పుడు నేను కూలి పని చేసుకునేవాడిని అనుకోండి. ఆ కూలి పని చేసుకునే ఆయన ఆ పంచాయతీలో రాసిస్తే నాకు పని లేదు, పని కల్పించండి అంటే తన హక్కుగా 15 రోజుల్లో పని కల్పించాలి, కూలి, వ్యవసాయ కూలి, లేకపోతే డబ్బులు ఇవ్వాలి. ఆ హక్కు తీసివేశారు. ఇప్పుడు రెండోది పంచాయతీయే డిసైడ్ చేశారు ఈ గ్రామానికి ఏం కావాలి, ఈ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు కానీ, లేకపోతే వ్యవసాయ పనులకు వెళ్ళేదానికి రోడ్లు కానీ, లేకపోతే కుంటలు కానీ, చెరువులు కానీ, అదేవిధంగా బావులు కానీ, ఇంకా పూర్తిగా గ్రామానికి అవసరమైనటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో, బిల్డింగ్లు కావచ్చు, గ్రామాన్ని పూర్తిగా ఉపయోగించేటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ చేసేవారు, నిర్ణయించేవారు. ఈ పని ఇక్కడే చేయాలి, ఇది ఫలాని పని ఐడెంటిఫై చేసి ఇంత డబ్బు కావాలని చెప్పి పంపించేవారు.
ఆ అధికారం ఇప్పుడు గ్రామ పంచాయతీలకి లేదు. రెండోది, ఆ హక్కు గ్రామ పంచాయతీ నుంచి తీసివేశారు. అక్కడే నిర్ణయిస్తారట మోడీ కూర్చొని ఈ ముమ్మడి వరంలో ఎక్కడ ఏం పని చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి అనేటువంటి ఆ మూర్ఖ పని కేంద్రంలో ఉన్నటువంటి ప్రబుద్ధులు చేస్తారట. గ్రామ పంచాయతీలు అవసరం లేదు. ఉన్న సర్పంచులు వీళ్ళందరూ కూడా రాజీవ్ గాంధీ తెచ్చినటువంటి ఈ రిజర్వేషన్ అందరూ అనుభవిస్తున్నారు కదా. బీసీ మహిళలు కానీ, ఎస్సీ మహిళలు కానీ, వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీకి, లేకపోతే పవన్ కళ్యాణ్కి, లేకపోతే చంద్రబాబుకి బ్రహ్మరథం పట్టే వారందరూ గమనించుకోండి. మీకున్నటువంటి ఓటు హక్కు తీసేస్తున్నారు, మీకున్న అధికారాలు తీసేస్తున్నారు దీని ద్వారా. అందుకని నేను చెప్తా ఉన్నాను, పంచాయతీ అధికారాలు తీసేశారు. మూడవది, పూర్తిగా కేంద్రమే భరించేది ఈ డబ్బు. మరి ఇప్పుడు 60% కేంద్రం ఇస్తాం, 40% రాష్ట్రాలు భరించాలని చెప్తారు. మన ఎంపీలు నోరు మూసుకొని ఉన్నారే తప్ప మా వల్ల కాదు, ఇది రాష్ట్రాల అధికారాలకి ద్రోహం చేసేటువంటి బిల్లు, మార్చండి, మీరే ఇవ్వండి 100%, పంచాయతీ హక్కులను కాపాడండి అని చెప్పి అడిగినటువంటి లీడర్ లేడు. వారు ఏం చెప్తే తలూపేటువంటి పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, వామపక్షాల వారు, అదేవిధంగా ప్రజాస్వామ్యం దేశంలో ఉండాలి, రాజ్యాంగం కాపాడుకోవాలనేటువంటి అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఈ చట్టం రాకూడదు. కొత్త బీబీజీఆర్జీ చట్టం వద్దు మాకు. మహాత్మా గాంధీ పేరుండాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏ రూపంలో ఉందో అదే రూపంలో కంటిన్యూ కావాలని దేశవ్యాప్తంగా మేము నిరసన చేస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి ఈ జిల్లాకు కూడా రాబోతుంది. ప్రతి జిల్లాలో 2 రచ్చబండలు పెడుతూ ఉంది. ఆ విషయం కూడా డిస్కస్ చేయాలి. మేమందరం కూడా కలిసి ఈ హక్కులు కాపాడేటువంటి ప్రయత్నంలో అందరం కలిసి పనిచేస్తాం.